ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం విశాఖపట్నం దగ్గర గోపాలపట్నం మౌర్య థియేటర్ ఆపోజిట్లో అయితే ఉన్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ గత 3-4 రోజుల నుంచి విశాఖపట్నంలో భారీ వర్షాలకి ఇక్కడైతే కొండ చెరువులు మొత్తం నానిపోయి, మట్టి అంతా నానిపోయి మొత్తం గోడంతా కూడా కింద పడడం జరిగింది. కరెంటు పోల్తో సహా కింద పడిపోయి మొత్తం అంతా కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు. సో జీవీఎంసీ అధికారులు అండ్ మన ఎమ్మెల్యే గణబాబు గారు అందరూ వచ్చి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే అందరూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ధైర్యం చెప్పారు. అక్కడ ఉన్న ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీసుకుని వెళ్ళి వేరే స్కూల్స్లో పెట్టడం జరిగింది. సో మన ఎమ్మెల్యే గణబాబు గారు అయితే ఈ వర్క్స్ అన్ని కూడా టేకప్ చేశారు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ జీవీఎంసీ వర్కర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇక్కడైతే ఏవైతే కరెంట్ పోల్స్ ఏవైతే పడిపోవడం చూసారో అవన్నీ కూడా ఇప్పుడు తీయడం జరుగుతుంది నెమ్మదిగా ఒకటి కూడా. సో నాతో పాటు మీరు కూడా రండి, ఒకసారి లోపల అసలు ఎంతవరకు మొత్తం అంతా అది పడిపోయింది అనేది ఒకసారి నేను కూడా మీకు చూపిస్తాను. చూసారు కదండి, సో ఇదంతా కూడా ఫుల్ మట్టి అంతా కూడా ఫుల్గా నానిపోయింది. కొండ వాగు అంతా కూడా అదంతా కూడా ఫుల్ డ్యామేజ్ అయ్యి ఉంది. ఇక్కడ పక్కన ఎవరైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకున్నాం ఏంటంటే ఈ డ్రైనేజ్కి సంబంధించిన వాటర్ కూడా దాంట్లో నుంచే కంప్లీట్గా వాళ్ళు కనెక్షన్ ఇవ్వడం జరిగిందంట. ఏదైతే మన విశాఖపట్నానికి గత 3-4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షపు నీటికి అండ్ ఈ గాలికి కూడా ఈ మట్టి అంతా కూడా కంప్లీట్గా నానిపోయి కిందకి జారడం జరిగింది. చూసారు కదా, అక్కడ నుంచి ఎప్పుడో ఉన్న గోడ, అది ఎన్నో ఏళ్ళ నాటి ఉన్న గోడ, అది కూడా కింద పడిపోయింది. అండ్ ఆ కరెంట్ పోల్స్ కూడా కింద పడుతున్నాయి. ఆల్రెడీ అక్కడ చూస్తున్నారు మీరు, ఆ పైన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మన అధికారులు అందరూ కూడా ఎమ్మెల్యే గణబాబు గారు అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అండ్ జీవీఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. నిన్న మధ్యాహ్నం దాదాపు 1:35 నిమిషాలకు ఈ దారుణం అయితే జరిగిందండి. సో అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం అయితే ఏం జరగలేదు. సో వెంటనే మన సిబ్బంది అందరూ కూడా ఎలెక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తీసుకుని వెళ్ళడం జరిగింది. చూసారు కదండి, ఇక్కడైతే వీళ్ళకి ఇల్లులు కట్టుకోమని పర్మిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా అయితే పర్మిషన్ ఇచ్చిందో మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే సో ఇంత ఎడ్జ్లో ఈ కొండ చివర ఎప్పటికైనా సరే ప్రమాదమే. అది కూడా ఒక ఇల్లు కాదండి, ఇల్లు మీద ఇల్లు డూప్లెక్స్ కట్టుకున్నారు, చాలామంది త్రీప్లెక్స్ కూడా కట్టుకున్నారు. మీరు చూసుండొచ్చు. చూసారు కదా, చాలా భారీగా కూడా కట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏమాత్రం చాలా పెద్ద తుఫాను గాలి వర్షం వచ్చినా సరే ఇమీడియట్గా మొత్తం అన్ని కూలిపోవడం అయితే జరుగుతుంది. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చూడొచ్చు, అది ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా మట్టి ఏవైతే ఉన్నాయో ఆ ఉండలు, ఆ రాళ్ళు కూడా కిందకి జారుతూ ఉన్నాయి. సో చాలా మట్టుగా ఇక్కడ పోలీస్ వాళ్ళు భారీ గట్లు అయితే వేసి ఉన్నారు. సో లోపలికి ఎవరు రానివ్వకుండా. సో ఇక్కడైతే ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి అయితే ఒక పర్సన్ వచ్చారండి, ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, సో మిమ్మల్ని ఎవరు ఏర్పాటు చేశారు ఇక్కడ అన్ని చేయమని? మా గోపాలపట్నం ఏఈ గారు, మా జోన్ 3 డిఏ అయిన శ్రీనివాస్ గారు చెప్పారండి. ఓకే. అయితే మేము ఏం చేసామంటే పోల్ తీసేస్తున్నామండి. ఇప్పుడు తీసి వాళ్ళకి ఆల్టర్నేట్గా పైనుంచి వేరే లైన్ నుంచి పవర్లు ఇస్తున్నాం. ఇప్పుడు అందరికి పవర్ పోయింది, అయితే పవర్ అవ్వలేదు. తగ్గిన అన్నట్లకి పవర్ ఇస్తాం. ఆ 10 ఇప్పుడు సర్వీస్ వైర్లు పెట్టి వేరే పోల్ నుంచి లాగుతాం. వేరే పోల్ నుంచి లాగుతున్నారు. ఓకే, ఇది ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందండి? 3 days 2 days లో అయిపోయి, అంటే టెంపరీ పవర్ ఇప్పుడే ఇచ్చేస్తాం స్పాట్ లో. వర్క్ అంటే ఆ జీవీఎంసీ వర్క్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మా వర్క్ మళ్ళీ చేస్తాం. ఉదయం మన ఎమ్మెల్యే గణబాబు గారు అందరూ వచ్చి దగ్గరుండి సారే చేయించారు, ఎమ్మెల్యే గారే చేయించారు. జీవీఎంసీ కలెక్టర్ గారిని అందరినీ మొత్తం సంబంధిత అధికారులందరినీ ఆయన దగ్గరుండి తీసుకొచ్చి దగ్గరుండి చేస్తున్నారు. మాకు కూడా ఆ సారే ఫోన్ చేసి మా డిఈ గారు వాళ్ళకి చెప్పారు. అందువల్ల మేము వచ్చి వర్క్ చేస్తాం. ఎవరికి ఇక్కడ ప్రాణాపాయం ఏం జరగలేదు. ఓకే, అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళ స్కూల్ దగ్గరికి షిఫ్ట్ చేశారు. అందరికీ కూడా దగ్గరుండి ఎమ్మెల్యే గారు షిఫ్ట్ చేయించారు. ముఖ్యంగా ఈ కొండ పడిపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చూస్తూ ఉండండి మీరు, ఈ ఖాళీ స్థలంలో దీనికి ఎటువంటి సపోర్ట్ అనేది ఏమీ లేదు. ఈ సపోర్ట్ లేకపోవడం వల్ల, సో అక్కడ ఇల్లు కట్టడం వల్ల చాలా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఏదైతే వర్షపు నీరు అండ్ వీళ్ళు వాడుతున్న ఆ వాటర్, ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇందులో నుంచే రావటం వల్ల ఈ మట్టి అంతా కూడా నానడం జరిగిందండి. సో దాంతోపాటు సో మనకి ఈ గత 3-4 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం వల్ల ఈ మట్టి చాలా జారుడు మట్టిది. ఈ మట్టికి సపోర్ట్ లేకపోతే ఆటోమేటిక్గా మట్టి అనేది కరగడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందండి. అక్కడ చూస్తుండొచ్చు మీరు, అక్కడ ఉన్న ఆ ఎడ్జ్లో ఆ గోడలు అవన్నీ కూడా పడిపోయినాయి ఉన్నాయి కంప్లీట్గా. అక్కడ నుంచి వాటర్ కూడా వస్తుంది మీకు చూడండి. ఆ కాలువ వాటర్ కూడా దానికి కంప్లీట్గా ఈ కొండ ఏదైతే ఉందో
దాని ఎడ్జ్కే వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. చూసారు కదండి, గత ప్రభుత్వంలో ఇలాంటి ఇళ్ళకి కూడా చాలా మట్టుగా పర్మిషన్ ఇవ్వడం వల్ల సో ప్రజలందరూ కూడా ఏంటంటే తక్కువ డబ్బులకి పర్మిషన్ అయిపోతుంది, సో తక్కువ డబ్బులు ఇల్లు కూడా కట్టుకోవచ్చు, మాకు కూడా ఒక స్థలం ఉంటుందని చెప్పేసి ఇలాంటి కొండ వాగుల చుట్టూ కూడా ఇలాంటి ఇల్లులు చాలా ఉన్నాయండి. సో కట్టినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి వర్షాకాలం అండ్ గాలులు వీచేటప్పుడు మాత్రం ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు సో తెలుస్తూ ఉంటుంది అసలు ఏంటి అనేది ప్రాణం విలువ. అండ్ ఈ ప్రభుత్వం చాలా మట్టుగా అంటే వెంటనే స్పందించి ప్రతి ఒక్క అధికారులు కూడా మన ఎమ్మెల్యే గణబాబు గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారు అందరూ వచ్చి ఈరోజు నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదం వెంటనే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సో ప్రతి ఒక్కరు ఉండి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సేఫ్ జోన్లోకి పంపించడం జరిగింది. కెమెరామెన్ ప్రసన్న కుమార్తో యాంకర్ తారక్.